సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో గవర్నర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఇచ్చారేమో చూద్దాము. సో చూడండి, గవర్నర్స్ గురించి అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఓం ప్రకాష్ మాథూర్. హీఈస్ ద కరెంట్ గవర్నర్ ఆఫ్ సిక్కిం, అలానే ప్రీవియస్లీ ఏ మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. చూడండి, సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్టేట్స్ ఇచ్చారు, స్టేట్స్ అలానే మనకి పైన గవర్నర్స్ కూడా ఇచ్చారు. సో ఇలా అయితే గవర్నర్స్ గురించి, సో ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మీరు రాసే ఎగ్జామ్స్లో గవర్నర్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ వస్తే అటెంప్ట్ చేయండి. సో ఈరోజు క్లాస్లో అయితే ఇండియాలో ఉన్న స్టేట్ వైజ్గా మనం గవర్నర్స్ అండ్ సీఎం లిస్ట్ చూద్దామండి. 2026లో సో 2026లో జరిగే ఎగ్జామ్స్లో అయితే మనకి 2025 అంటే ప్రీవియస్ ఇయర్లో ఎలెక్ట్ అయిన సీఎం చీఫ్ మినిస్టర్స్ కానీ అలానే గవర్నర్స్ లిస్ట్ అయితే అడగడం జరిగింది. సో దానికోసం అయితే ఈ వీడియో. అదేవిధంగా ఈ వీడియోలో ఆర్టికల్ 153 ఆర్టికల్ని కూడా డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ 153 ప్రకారం ఏంటి అంటే ఒక పర్సన్ ఎవరైతే ఉంటారో అతను మోర్ దాన్ 1 స్టేట్కి అయితే గవర్నర్గా వర్క్ చేయడానికి సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఆర్టికల్ 153 అయితే ఎలో చేసింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ స్టేట్ వైడ్గా చూద్దాం. సో ఏపీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గవర్నర్ ఏమో ఎస్ అబ్దుల్ నజీర్, అలానే సీఎం ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే కైవల్య త్రివిక్రమ్. సో కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ ప్రెసెంట్ అయితే ఈయన గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. సో ఇవి మొత్తం గవర్నర్స్ లిస్ట్, అలానే ఇవి చీఫ్ మినిస్టర్స్ లిస్ట్. సో అరుణాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రేమ్ ఖండూ. నెక్స్ట్ స్టేట్ అస్సాం. సో అస్సాంలో మనకి ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అలానే అస్సాంలో సీఎం ఎవరు అంటే హిమంత బిస్వ శర్మ. సో నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే బీహార్. సో బీహార్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అలానే బీహార్ ప్రెసెంట్ సీఎం వచ్చేసరికి శ్రీ నితీష్ కుమార్. సో ఈయన నవంబర్ 2025లో సీఎంగా ఛార్జ్ తీసుకున్నారు. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. సో ఇంపార్టెంట్ ఎవరెవరైతే 2025లో ఛార్జ్ తీసుకున్నారో వాళ్ళ గురించి కూడా పర్టికులర్గా డేట్ అండ్ మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ చూద్దాం. సో ఇక్కడ ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే రామేన్ దేకా. అలానే సీఎం వచ్చేసరికి మనకి విష్ణుదియో సాయి. అలానే నెక్స్ట్ స్టేట్ గోవా. సో గోవాలో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు. శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు. ఈయన ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు అంటే 26 జూలై 2025లో గవర్నర్గా గోవాకి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలానే ప్రెసెంట్ ఉన్న గోవాలో ప్రెసెంట్ సీఎం ఎవరు అంటే ప్రమోద్ సావంత్. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి గుజరాత్లో ప్రెసెంట్గా ఉన్న గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవ్ వ్రత్. అలానే గుజరాత్ ప్రెసెంట్ సీఎం ఎవరు అంటే భూపేంద్ర పటేల్. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హర్యానా స్టేట్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే ఆషిమ్ కుమార్ ఘోష్. ఈయన ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు అంటే 21 జూలై 2025లో ఛార్జ్ తీసుకోవడం జరిగింది గవర్నర్గా. ఏ స్టేట్కి అంటే హర్యానా స్టేట్కి. అలానే హర్యానా స్టేట్లో ప్రెసెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే నయాబ్ సింగ్ సైని. నెక్స్ట్ చూద్దాము. సో నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి మనకి హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే శివ్ ప్రతాప్ శుక్లా. అలానే హిమాచల్ ప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జార్ఖండ్. సో జార్ఖండ్లో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే సంతోష్ కుమార్ గంగ్వార్. అలానే సీఎం చూసుకుంటే హేమంత్ సోరెన్. నెక్స్ట్ స్టేట్ కర్ణాటక. సో కర్ణాటకలో ప్రజెంట్ ఉన్న గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్. అలానే కర్ణాటక స్టేట్లో ప్రజెంట్ ఉన్న సీఎం శ్రీ సిద్ధరామయ్య. నెక్స్ట్ స్టేట్ చూసుకున్నట్లయితే కేరళ. సో మనకి కేరళలో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో ఈయన ఎప్పుడు ఛార్జ్ తీసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. 2 జనవరి 2025లో ఛార్జ్ తీసుకున్నారు. అలానే కేరళ యొక్క ప్రెజెంట్ సీఎం ఎవరు అంటే శ్రీ పినరాయి విజయన్. నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న గవర్నర్, సో చాలా ఎగ్జామ్స్లో అయితే అడగడం జరిగిద్దండి గవర్నర్స్ లిస్టు. మంగూభాయ్ పటేల్. అలానే మధ్యప్రదేశ్లో ప్రజెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే మోహన్ యాదవ్. నెక్స్ట్ మహారాష్ట్రలో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే ఆచార్య దేవ్వ్రత్. ఈయన గురించి ఒక ఇంపార్టెంట్ చెప్పాలండి పాయింట్, సో నోట్ చేసుకోండి. అది ఏంటి అంటే ఇతను 15 సెప్టెంబర్ 2025లో ఎడిషనల్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో నేను ఈ వీడియోలోనే ఇంతకుముందు చెప్పాను. సో ఈయన ఇంకొక స్టేట్కి కూడా అయితే గవర్నర్గా ఉండడం జరిగింది. ఆచార్య దేవవ్రత్ చూడండి, మహారాష్ట్రకు ఉన్నారు ప్రజెంట్. అదేవిధంగా గుజరాత్ స్టేట్లో కూడా ఆచార్య దేవవ్రత్ అనే అతని గవర్నర్గా అయితే కొనసాగుతున్నారు. సో ఒకతనే 2 స్టేట్స్కి ఎలా ఉన్నారు గవర్నర్గా అంటే, సో ఇంతకుముందు ఈయనైతే అడిషనల్గా మహారాష్ట్రకి సెప్టెంబర్ 2025లో ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి వరకు గుజరాత్కే ఉండేవారు. కాకపోతే ఏమైందంటే సిపి రాధాకృష్ణన్ అనే అతను అప్పుడు దాకా మహారాష్ట్రకి ఉండేవారు. బిఫోర్ సెప్టెంబర్ 2025 వరకు సిపి రాధాకృష్ణన్ అనే అతను గవర్నర్గా మహారాష్ట్రకి ఉండేవారు. బట్ రిజైన్ చేసి అతను వైస్ ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడం వల్ల అక్కడ వేకెంట్ అయిందనమాట గవర్నర్ పోస్ట్. సో అందుకనేసి మహారాష్ట్రకి కూడా అడిషనల్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక మనిషి గవర్నర్షిప్ అనేది మల్టిపుల్ స్టేట్స్కి హోల్డ్ చేయొచ్చు. సో ఆర్టికల్ 153 ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 153 ప్రకారం ఒక మనిషి మల్టిపుల్ స్టేట్స్కి గవర్నర్గా ఉండొచ్చు. సో ఈయన మహారాష్ట్ర అండ్ గుజరాత్ రెండిట్లకి కూడా గవర్నర్గా ఉన్నారు. ఎవరు అంటే ఆచార్య దేవవ్రత్. సో నెక్స్ట్ అలానే మహారాష్ట్రకి ప్రజెంట్ ఉన్న సీఎం ఎవరో చూద్దాం. దేవేంద్ర ఫడణవీస్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 15th మణిపూర్. సో మణిపూర్లో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. సో ఇతను ఇంకొక స్టేట్కి కూడా గవర్నర్గా ఉన్నారండి. నెక్స్ట్ చెప్తాను కంటిన్యూషన్లో. 3 జనవరి 2025లో ఈయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలానే మణిపూర్కి ప్రజెంట్ అయితే సీఎం ఎవరు లేరు. ఇది ప్రెసిడెంట్ రూల్ అయితే ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ 16th వన్ మేఘాలయ. సో మేఘాలయలో ప్రజెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే ప్రజెంట్ మేఘాలయలో ఉన్న గవర్నర్ ఎవరు అంటే సిహెచ్ విజయ్ శంకర్. అదేవిధంగా మేఘాలయలో ప్రజెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే కాన్రాడ్. సో నెక్స్ట్ స్టేట్ వచ్చేసరికి మనకి మిజోరాం.
మిజోరాంలో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ విజయ్ కుమార్ సింగ్. ఈయన 16th January 2025లో గవర్నర్గా ఛార్జ్ తీసుకున్నారు. అదేవిధంగా సీఎం వచ్చేసరికి మనకి పియు లాల్ దుహోమా. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. నెక్స్ట్ నాగాల్యాండ్. సో నాగాల్యాండ్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే శ్రీ అజయ్ కుమార్ భల్లా. ఈయన ఇంకొక స్టేట్కి కూడా గవర్నర్గా ఉన్నారండి, ఇంతకుముందు చెప్పాను కదా. సో మణిపూర్కి కూడా అజయ్ కుమార్ భల్లా అనే అతనే ఉన్నారు. సో మణిపూర్కి వచ్చేసరికి 3rd January 2025లో ఛార్జ్ తీసుకుంటే నాగాల్యాండ్కి ఏమో 25th August 2025లో ఛార్జ్ తీసుకున్నారు. అడిషనల్ ఛార్జ్ అనమాట ఇది, అడిషనల్గా ఛార్జ్ తీసుకున్నారు. అలానే ప్రజెంట్ నాగాల్యాండ్లో సీఎం ఎవరు అంటే నైఫ్యూ రియో. సో నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే మనం ఒడిస్సా. సో ఒడిశాలో ప్రజెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే డాక్టర్ హరిబాబు కంబంపాటి. డాక్టర్ హరిబాబు కంబంపాటి. ఈయన ఎప్పుడు తీసుకున్నారు అంటే ఛార్జ్ 3rd January 2025లో ఛార్జ్ తీసుకున్నారు గవర్నర్గా. అలానే ప్రెసెంట్ ఒడిస్సాలో ఎవరు అంటే సీఎం మనకి మోహన్ చరణ్ మాజీ. సో నెక్స్ట్ స్టేట్ చూసుకుంటే పంజాబ్. పంజాబ్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ ఖటారియా. అలానే పంజాబ్ స్టేట్లో ప్రెసెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే శ్రీ భగవంత్ సింగ్ మాన్. భగవంత్ సింగ్ మాన్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే రాజస్థాన్. రాజస్థాన్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ వచ్చేసరికి మనకి శ్రీ హరిబాబ్ కిసాన్ రావ్ బగ్డే. అదేవిధంగా రాజస్థాన్ స్టేట్లో ప్రెసెంట్ ఉన్న సీఎం ఎవరు అంటే మనకి భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ స్టేట్ చూద్దాం. సో నెక్స్ట్ స్టేట్ సిక్కిం. సో సిక్కింలో మనకి ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే శ్రీ ఓం ప్రకాష్ మాథూర్. అదేవిధంగా సిక్కింకి ఉన్న ప్రెసెంట్ సీఎం ఎవరు అంటే పిఎస్ గోలై. నెక్స్ట్ 23rd తమిళనాడు. సో తమిళనాడులో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే శ్రీ ఆర్ఎన్ రవి. అలానే సీఎం వచ్చేసరికి మనకి శ్రీ ఎంకే స్టాలిన్. నెక్స్ట్ స్టేట్ తెలంగాణ. తెలంగాణలో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ మనకి శ్రీ జిష్ణుదేవ్ వర్మ. అలానే ప్రెసెంట్ తెలంగాణలో ఉన్న సీఎం ఎవరు అంటే శ్రీ ఏ రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే త్రిపుర. సో త్రిపుర స్టేట్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు. శ్రీ ఇంద్రసేన రెడ్డి నల్లు. అలానే సీఎం వచ్చేసరికి డాక్టర్ మోనిక్ సాహా. నెక్స్ట్ స్టేట్ యూపీ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఆనందీబెన్ పాటేల్. అలానే అక్కడ ఉన్న ప్రెసెంట్ సీఎం ఎవరు అంటే శ్రీ యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ ఎవరు అంటే లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్. ఈయన రిటైర్డ్ అండి. అలానే గుర్మిత్ సింగ్ ఉన్నారు. నెక్స్ట్ సీఎం వచ్చేసరికి మనకి పుష్కర్ సింగ్ దామి. నెక్స్ట్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్.
సో వెస్ట్ బెంగాల్లో ప్రెసెంట్ ఉన్న గవర్నర్ వచ్చేసరికి మనకి డాక్టర్ సివి ఆనంద బోస్. డాక్టర్ సివి ఆనంద బోస్. అలానే సీఎం ఏమో మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్కి సీఎంగా ఉన్నారు. సో ఇవి అండి. నెక్స్ట్ వీడియోలో అయితే యూనియన్ టెరిటరీస్కి కూడా మనం సీఎం ఎవరైతే లెఫ్టినెంట్ జనరల్స్ కానీ అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారో అవన్నీ చూద్దాము. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.